బాటసారి ట్రావెల్ డేస్కి స్వాగతం. నేను వెంకీ ఉభయ కుశలోపరి. మనం హైకింగ్ చేసి చాలా రోజులైంది. సో ఈరోజు నేను తమిళనాడులోని దిండిగల్ దగ్గర ఉన్న కొండరంగి హిల్ అనే ప్లేస్కి వచ్చాను అనమాట. ఈ దిండిగల్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. సో వెనకాల కనపడుతుంది కదా, అదే అనమాట. ఈ హిల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది సిమెట్రికల్ షేప్లో ఉంటుంది. ఒక శివలింగం లాగా ఉంటుంది అనమాట. మీరు కనపడితే ఉంటుంది, చాలా స్టీప్గా ఉంది. సో ఈ హిల్ గురించి నాకు ఫస్ట్ టైం తెలియగానే నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ ఈ కొండ మీద ఉన్నది లార్డ్ మల్లికార్జున స్వామి, మన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి అనమాట. సో ఈరోజు హైకింగ్కి వచ్చాను. ఈ కొండ యొక్క మొత్తం హైట్ 3800 ఫీట్ వరకు ఉంటుంది. అండ్ మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 hours వరకు టైం పడుతుంది. అండ్ మిగతా విశేషాలన్నీ కూడా మనం వీడియోలో చెప్తాను. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ అండి. టైం ఇప్పుడు మార్నింగ్ 4 o'clock అయింది. నేను దిండిగల్ స్టేషన్లో ఉన్నాను. బయట మీరు వెనకాల బోర్డు చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రెక్ చేయబోయే కొండరంగి హిల్ 45 కిలోమీటర్స్ అనమాట. నన్ను పికప్ చేసుకున్న ఒక ఫ్రెండ్ వస్తూ ఉన్నాడు, అందుకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మేము 25 కిలోమీటర్స్ వచ్చాము. ఇక్కడ ఒడాన్చత్రం అనే ఊరు ఒకటి ఉంది, క్రాస్ చేస్తూ ఉన్నాము. సో ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. నేను ట్రైన్ డీటెయిల్స్ లాంటివి ఉంటే కనుక మీకు అప్డేట్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. సో దిండిగల్లో నేను 4:30కి స్టార్ట్ అయ్యాను. ఇక్కడికి వచ్చేసరికి 5:30, ఎగ్జాక్ట్ 1 hour వరకు పట్టిందనమాట. 45 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ కొండరంగి హిల్ మల్లికార్జున స్వామి టెంపుల్కి కింద ఒక గుడి ఉంటుంది. ఇదే అనమాట. ఇప్పుడు మన గుడి దగ్గర ఉన్నాము. మేము 5:30కి రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం 6:30 అయింది. కొంచెం సన్ రైట్ అవడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో దట్ మన వీడియోస్ కెన్ బి బెటర్. టైం ఇప్పుడు 6:35 అయింది. ఇప్పుడు హైకింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఇవే అనమాట టెంపుల్ స్టెప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. హిల్ హైట్ మొత్తం కూడా 3825 ఫీట్. సో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం. స్టార్ట్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్లో మీరు వేరే కొండలు కూడా చూడొచ్చు. అండ్ సన్ రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సన్ రైజ్, యా, సో నైస్. ముందు అక్కడ మాత్రమే కొంచెం రాక్ మీద అలా కట్టారు. ఇక్కడ నుంచి అయితే కనుక ఇంకా ఇలాగ రాళ్ళ మధ్య నుంచి వెళ్ళాలి. అండ్ చెట్లు అయితే కనుక కవర్ చేసి ఉన్నాయి. సో ఈ కొండ మీద ఉన్న శివుడు మల్లికార్జున స్వామి. అండ్ మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయంభూ విగ్రహం అనమాట, స్వయంభూ శివలింగం. అండ్ యాక్చువల్గా నేనైతే ఇంతకుముందు శ్రీశైలంలో ఒక 3 years వరకు ఉన్నాను. సో మల్లికార్జున స్వామికి మనకి రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ ఐ హర్డ్ మల్లికార్జున స్వామి, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి. అండ్ ఈరోజు నాతో పాటు మన వీడియోకి వచ్చారు దినేష్ అనమాట. సో దినేష్ నా కొలీగ్, నా ఫ్రెండ్. సో హీస్ ఫ్రమ్ దిండిగల్. నన్ను తనే ఇక్కడ తీసుకొని వచ్చాడు. సో యా, విల్ షేర్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ మనం ఒక 1/2 kilometer వరకు వచ్చాము. సో ఇక్కడ వరకు ఏంటంటే ఫ్లాట్ ల్యాండ్ లాగా ఉంది. సో పెద్దగా ఏం లేదు. కానీ ఇక్కడ నుంచి అయితే కనుక స్టీప్ సెక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది. మీరు చూడొచ్చు స్టెప్స్ అన్నీ ఇలా పైకి. సో లెట్స్ గో హెడ్ అండ్ సీ. ఇక్కడైతే దారిలో వాటర్కి అయితే చిన్న సోర్స్లా ఉంది. బట్ వాటర్ అయితే కనుక బాగాలేదు. ఇక్కడ రైలింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ రైలింగ్స్ అన్నీ కూడా ఒక 85 సంవత్సరాల వయసున్న పూజారి ఈ కొండకి చాలా సంవత్సరాల నుంచి వస్తూ
ఆయన ఇవన్నీ పెట్టున్నారనమాట. సో ఆయన డైలీ పూజ చేయడానికి పైకి ఎక్కుతారు. ఇన్ కేస్ మన టైం బాగుందంటే కనుక ఈరోజు ఆయన కలుద్దాము, కలిసేసి బ్లెస్సింగ్స్ తీసుకుందాము అండ్ విశేషాలు కూడా అడుగుతారు. కొండరంగి హిల్ యొక్క షాడో ఎంత పెద్ద నీడో. ప్రాబ్లీ దిస్ ద బిగ్గెస్ట్ షేడ్ ఆర్ షాడో ఐ హ్యావ్ సీన్ సో ఫార్. సూపర్గా ఉంది అసలు. ఒకసారి మన స్టార్ట్స్ చూద్దాం. ఇప్పటివరకు 746 meters 53 minutes అయింది. 700 meters డిస్టెన్స్ కవర్ చేసాము. నైస్. ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి. కొంచెం కాషియస్గా వెళ్తూ ఉండాలి. కానీ వ్యూస్ అయితే మాత్రం అదిరిపోయినాయి అన్నమాట. చూడొచ్చు మీరు. ప్రతి ఒక్క చోట నుంచి వెనక్కి తిరిగామంటే చాలు అమేజింగ్ వ్యూస్ అయితే మనకు ఉన్నాయి. థాట్ వావ్, అమేజింగ్ మ్యాన్. ఫుడ్ స్టెప్స్ అయితే చాలా నేరోగా ఉన్నాయి. కానీ కంటిన్యూగా అయితే కనుక అవన్నీ కూడా బండరాయి మీద చెక్కబడినవి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవాలి. కానీ మెటల్ రైలింగ్ సపోర్ట్ అయితే కనుక త్రూ అవుట్ ద హిల్ ఉంది. ఇక్కడ నుంచి అయితే టాప్కి వ్యూ సూపర్గా కనపడుతుంది. అండ్ పాసింగ్ క్లౌడ్స్ చాలా బాగుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం ఇక్కడే అనమాట. స్టెప్స్ చాలా నేరుగా ఉన్నాయి. సో కొంచెం కాషియస్గా చూసుకొని వెళ్ళాలి. బట్ రైలింగ్ సపోర్ట్ అయితే కనుక ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇలా స్టీప్గా. మనం ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాము. అక్కడే అనమాట. మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట గుడి. ఇట్ ఈస్ వాటర్.
సో ఇప్పుడు పూజ అయిపోయింది. పూజ చూసేసి పైకి వెళ్తున్నాం. యాక్చువల్గా సమ్మిట్ అనేది పైన ఉంటుంది, హిల్ టాప్. సో క్లైంబింగ్ అప్ నౌ. ఇక్కడ ఒక చైన్ ఉంది, చైన్ పట్టుకొని పైకి ఎక్కాలి. లిటిల్ కాంప్లికేటెడ్ బట్ ఎస్ we can do that. మన సమ్మిట్ దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ వ్యూస్ అయితే కనుక సూపర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి పళని హిల్స్ కనపడతాయి అండ్ కొడైకెనాల్ హిల్స్ కూడా కనపడతాయి. సో మన వ్యూస్ అయితే కనుక చూడొచ్చు, సూపర్గా ఉంది. ఇటుపక్క వెళ్ళి చూద్దాం అసలు. Twelfth March and Kondarangi Hill successfully complete summit. So nice. This is one of the must visit place. మీరు ఎవరైనా రావాలనుకుంటే కనుక రియలీ థ్రిల్లింగ్గా ఉంటుంది. అలా టఫ్ ఏమి కాదు, మన పిక్చర్స్లో చూసినట్టుగా. సో ఎవరైనా కూడా క్లైంబ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ దినేష్ ఫర్ అకామిడేటింగ్ మీ హియర్ ఆల్ ద వే. ఇక్కడైతే వాటర్ సోర్స్ కూడా ఉంది. రెయిన్ వాటర్ సార్ ఇది? ఓకే, సూపర్, సో నైస్. ఇక్కడ దారిలో మేము పోయేటప్పుడు అయితే చూడలేదు, ఒక కేవ్ ఉంది, అలాగే దేవుడు ఇక్కడ చూడొచ్చు లోపల. ஐயா போர் எத்தனை வருஷங்க அது இது எப்படிங்க? 45 வருஷம் ஆகுதுங்க. 45 வருஷம். ஆமாங்க. என்ன சார் உங்களோட பேர்? பேர் பால்நாயக்கர், சாமி பால்நாயக்கருங்க. பால்நாயக்கர். 40 வருஷம்னு வச்சுக்கிங்களா? ஓகே. இங்கே எல்லா இது ரெயின்லிங்கெல்லாம் நீங்கள் தான் போட்டு வச்சா சார்? ஆமாங்க. டெய்லி வாங்க சார் சாமி பார்க்க? டெய்லி வரமாட்டேங்க, வேலை இருந்தால் வரும், வேலை இல்லைன்னா வரமாட்டேங்க. బాబా ఈయన భూమి నాయకర్ అనమాట. ఈ కొండ మొత్తానికి కూడా ఇక్కడ రైలింగ్ ఉంది కదా, మెటల్ రైలింగ్ మొత్తం వేసిన తనే అనమాట. తన వయసు 86 సంవత్సరాలు. స్టీల్ మ్యాన్, స్టీల్ మ్యాన్ అని చెప్పుకోవాలి. ఇంకా చేస్తూనే ఉన్నారు రిపేర్. ఇక్కడ చూస్తే కనుక ఇది మెటల్ బ్రేక్ అయిపోయిందని చెప్పేసి దాన్ని రిపేర్ చేయడానికి వచ్చారనమాట. అది తీసుకొని అదో అది. సో ఈయన గురించి ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు మీటర్ 86 సంవత్సరాల్లో ప్రతిరోజు ఆల్మోస్ట్ పని ఇక్కడ ఎక్కి రిపేర్ అని చేస్తూనే ఉంటారంట. అసలు ఇవన్నీ ఎలా ఉన్నాయి కావింగ్ సార్. బాబా చూడండి అసలు అవన్నీ పట్టుకొని ఇక్కడ చూడండి సుత్తులు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పట్టుకొని పైకి ఎక్కి రిపేర్ అని చేస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అనమాట నిజంగా తనకి. రైట్, ఆల్మోస్ట్ మన కిందకి వచ్చేసాం, చూడవచ్చు కిందకి. And this is the mountain we climbed so far. Okay, so another 5 minutes we are down. చివరి 3-4 స్టెప్లు అండ్ ఎస్ మనం వచ్చేసాం. ఎస్, కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఒకసారి స్టార్ట్ చూద్దాం. మనకి ఇప్పుడు ఎంత టైం పట్టింది అంటే 4 గంటల 50 నిమిషాలు అండ్ 1500 మీటర్లు ఎక్కాము. హైట్ డిస్టెన్స్ అయితే 2.96, ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అనమాట. టైం ఫర్ ద డే 11:26. కొన్ని ఫెసిలిటీస్ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ పక్కనే ఉంది. సో ఒడంచిత్రం దగ్గర నుంచి కీరనూర్ అనమాట ఇది. సో
రోడ్డు పక్కనే ఉంది కానీ బస్ ఫెసిలిటీస్ అయితే కనుక కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రిఫర్డ్. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ కూడా ఉన్నాయి, సత్రనాటు కూడా ఉంది. స్టే చేయాలనుకుంటే ఏది కాదనుకుంటే వచ్చేసేసి నైట్ ఇక్కడే పడుకోవచ్చు. గుడి పక్కనే ఇక్కడ షేడ్ అంతా ఉంది, ఇక్కడ కూడా పడుకోవచ్చు అనమాట. సో స్టే కానీ ఫుడ్ అయితే కనుక ప్రాబ్లీ పక్కన ఉన్న ఊర్లో నుంచి క్యారీ చేయొచ్చు. ఇక్కడే చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి, మేము వచ్చేటప్పుడు చూసాము. సచ్ అ నైస్ హిల్ రైట్. ఇఫ్ సంబడీ ఈజ్ అడ్వెంచరస్, నిజంగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ మౌంటైన్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ నేను కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెక్, అడ్వెంచరస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ట్రెక్ ఎవరైనా చేయొచ్చు. అండ్ డోంట్ లుక్ ఎట్ ద వీడియోస్ అండ్ దెన్ గెట్ స్కేర్డ్ ఇన్ ద యూట్యూబ్. ప్రాణాలు పణంగా పెట్టి ఇలాంటి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎక్కడం అయితే కనుక నేను చూశాను. సో హోప్ మీరు వీడియో లైక్ చేస్తారనుకుంటూ ఉన్నాను. అందరితో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బాటసారికి మీ సహాయ సహకారం చాలా అవసరం. ఇంతటితో వీడియో ముగిద్దాం. నెక్స్ట్ వీక్ ఇంకొక అడ్వెంచరస్ వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ నమస్తే.